ఇక కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని అనేక సంక్షేమ పథకాల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ డి శ్రీలేఖ ఆదివాసీ అన్నారు. ఇక జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పార్లమెంట్ ఇన్ఛార్జి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, కానపురం ఎమ్మెల్యే వెడ్మా బొచ్చు సమక్షంలో ఆమె తన భర్తతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సీతక్క కండువలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారత కోసం విశేషంగా కృషి చేస్తుందని అన్నారు. గొప్ప పదవులు ఇచ్చిన వారిని గౌరవిస్తుందని శ్రీలేఖ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల ఆతనం సుగుణకు గెలిపించి లోక్సభకు పంపాలని అన్నారు. అదే మనందరి ముందున్న లక్ష్యమని అన్నారు. ఇక దయచేసి అందరూ కూడా దయచేసి అందరూ కూడా స్టేజ్ దిగండి దయచేసి ప్లీజ్. ట్రైనింగ్ మొదలు. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రి సీతక్క గారికి, సుగుణక్క గారికి